వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నేను గోలివాడ ప్రసన్న కుమార్. పీడితుల పక్షం ఫోర్ సైడ్స్ టీవీ, బాధితుల పక్షం ఫోర్ సైడ్స్ టీవీ, ఆర్టీసీ కార్మికుల పక్షం, సింగరేణి కార్మికుల పక్షం, గ్రామ పంచాయతీ కార్మికుల పక్షం, గ్రామ సర్పంచుల పక్షం ఫోర్ సైడ్స్ టీవీ. ఎవరైతే బాధితులు ఉన్నారో బాధితులకు ప్రభుత్వానికి మధ్య వారధి ఈ ఫోర్ సైడ్స్ టీవీ. ఈరోజు డిబేట్లోకి వచ్చిన గెస్ట్లకు ఒకసారి స్వాగతం పలుకుదాం. ప్రొఫెసర్ శేషు గారు, ప్రముఖ విశ్లేషకులు, స్వాగతం సార్. అదేవిధంగా కలవేన శంకర్ గారు, సిపిఐ స్టేట్ సెక్రటరీ మెంబర్, స్వాగతం అండి. అదేవిధంగా బల్లా రవీంద్రనాథ్ గారు, హైకోర్టు అడ్వకేట్, స్వాగతం సార్. అదేవిధంగా రావుల వెంకటరెడ్డి గారు, హైకోర్టు అడ్వకేట్, అందరికీ స్వాగతం. ఈరోజు టాపిక్ వచ్చేసి మావోలు లేని దేశం సాధ్యమా? బీజేపీ ప్రభుత్వము రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆపరేషన్ ఖగార్ చేపట్టి వందలాది మంది మావోయిస్టులను ఎన్కౌంటర్ చేస్తూ ఉన్నది. పాకిస్తాన్ లాంటి దేశము, శత్రు దేశంతో కాల్పుల విరమణ చేసినటువంటి బీజేపీ ప్రభుత్వము మావోయిస్టులు కాల్పుల విరమణ చేస్తాం మేము చర్చలకు సిద్ధం అని వారు చెప్పినా కానీ ససేమిరా అంటూ 30,000 మంది పోలీస్ బలగాలతోటి దండకారణ్యాన్ని, అదేవిధంగా కర్రెగుట్టను, ఛత్తీస్గఢ్ని మొత్తం కూడా జల్లెడ పట్టి మావోయిస్టులను ఎన్కౌంటర్ చేస్తూ ఉంది. మరి ఈరోజు జూన్ 10వ తారీఖు నాడు మావోయిస్టులు భారత్ బంద్ ప్రకటించారు. ఆ భారత్ బంద్ ప్రకటించిన తర్వాత ఛత్తీస్గఢ్ లోపల మావోయిస్ట్ అగ్రనేత అయినటువంటి సుధాకర్ని కేంద్ర ప్రభుత్వం, కేంద్ర బలగాలు ఎన్కౌంటర్ చేయడం జరిగింది. ఈ విషయం పైన ఈరోజు మనం డిబేట్ కొనసాగిద్దాం. ముందుగా మనము కలవేన శంకర్ గారు, సిపిఐ స్టేట్ సెక్రటరీ మెంబర్ అయినటువంటి కలవేన శంకర్ గారి దగ్గరికి వెళ్దాం. సార్, ఇప్పుడు భారతదేశంలో అనేక రాష్ట్రాల లోపల ఈ మావోయిస్ట్ ఉద్యమం ఉంది, మావోయిస్ట్ పార్టీ ఉంది. సో అనేక సంవత్సరాల నుంచి, అనేక దశాబ్దాల నుంచి ఉన్నటువంటి ఈ ఉద్యమము ఎందుకు నీరుగారిపోయింది? బీజేపీ ప్రభుత్వంకి మీకు ఎందుకు చెడింది? ఎందుకు వారు ఎన్కౌంటర్లే చేయాలి? మార్చి 2026 అంటే 2026 వరకు కూడా మొత్తం మావోయిస్టులను లేకుండా చేస్తామని చెప్పేసి ప్రతినబూనారు. దీని మీద మీ స్పందన ఏంటి? అన్మ్యూట్ చేయండి సార్, ఒకసారి మీ అన్మ్యూట్ చేయండి. అంటే సార్ మీది ఇంకా మ్యూట్లోనే ఉంది, ఒకసారి అన్మ్యూట్ చేయండి కలవేన శంకర్ గారు. ఒకసారి ఆ మైక్ సింబల్ ఉంటే మైక్ సింబల్. ఓకే అండి, ఓకే ఓకే. ఫోర్ సైడ్ టీవీ ద్వారా ముందుగా ఈ భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమే తప్పుడు నిర్ణయం. ఇవాళ ఈ దేశంలో మావోయిస్టు పార్టీ ఆవిర్భావం, దాని మూలాలు, దాని పుట్టుక, దీని చరిత్రనంతా కూడా ఒకసారి అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇలా ఆదివాసుల జీవిత విధానాలు కానీ, అడవులలో ఉన్న పరిస్థితులు కానీ మీరు ఎందుకు పోవాల్సి వచ్చింది? ఉన్నతమైనటువంటి చదువులు చదివి ఇలా ఈ ఎర్రజెండాకు సంబంధించినటువంటి పుట్టుక, దాని నేపథ్యాన్ని విస్మరించి ఇలా ఒక భారత ప్రజాస్వామ్యయుతంగా ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వం ఈ రకంగా డెడ్ లైన్ పెట్టి మనుషుల ప్రాణాలు తీసేటువంటి హక్కు ఈ ప్రజాస్వామ్యంలో ఎవరిచ్చినారు? ఇట్లాంటి దుర్మార్గమైనటువంటి చర్యకు పూనుకోవడం ఇది సరైనది కాదు అనేటువంటి ఉద్దేశం నుంచే మొదటి నుంచి భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈ భారతదేశ ప్రభుత్వ హోమ్ మినిస్టర్ హోదాలో తను ప్రకటన చేసినప్పటి నుండి మన తెలంగాణకు సంబంధించిన మేరకు అన్ని లెఫ్ట్ పార్టీలతో పాటు ఇలా కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ పార్టీలు కలిపి రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టి ఈ విపత్కర పరిస్థితి నుంచి ఇవాళ లెఫ్ట్ పార్టీలను, ఎర్రజెండా పార్టీలు కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్పి, అదేవిధంగా 10వ తారీఖు రోజు ఏదైతే సుధాకర్ కానీ, అంతకుముందు జరిపేటువంటి పార్టీ చీఫ్ కేశవరావు గారు కానీ
వారి యొక్క నిరసనలకు బంద్ పిలిపేవారు. ఆ బంద్ కూడా కమ్యూనిస్ట్ పార్టీ సంపూర్ణమైనటువంటి పద్ధతి ప్రకటిస్తూనే 14వ తారీఖు రోజున ఇందిరా పార్క్ దగ్గర ఇవాళ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అయినా బీఆర్ఎస్ పార్టీ అయినా ఈ తెలంగాణలో ఉన్నటువంటి రెడ్ ఫ్లాగ్స్ మొత్తం అట్లాగే ఇంటెలెక్చువల్స్ మేధావులు అందరూ కలిసి ఈ ధర్నా కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నారు. యావత్ ఈ ప్రపంచంలో ఈ దేశంలో వారు తీసుకున్న నిర్ణయాన్ని ఏ ప్రజలు కూడా ఆమోదించడం లేదు అనేటువంటి విషయాన్ని భారత ప్రభుత్వం గుర్తెరగాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి. కంటిన్యూ అండి శంకర్ గారు. సార్ అదే ఇట్లాంటి నిర్ణయం పట్ల ఈ మనుషులను కాల్చి చంపడం, పట్టుకొని చంపడం, బూటకపు ఎన్కౌంటర్లు చేయడం ఇది దుర్మార్గమైనటువంటి చర్యగానే కమ్యూనిస్ట్ పార్టీ భావిస్తా ఉన్నది. కనుక చర్చలు ప్రధానం. ఇవాళ అంశం వచ్చినది, వాళ్ళు 1కి 4 సార్లు 5 సార్లు భారత ప్రభుత్వానికి అప్పీల్ చేసినారు. మేము చర్చలకు సిద్ధం అంటున్నటువంటి ఈ సందర్భంలో అసలు చర్చలు జరపడానికి భారత ప్రభుత్వం ఎందుకు భయపడాల్సి వస్తాను? ఒకటి. రెండోది, వాళ్ళని చంపిన తర్వాత వాళ్ళకు సంబంధించిన శవాలను కూడా కుటుంబాలకు ఇవ్వడానికి ఎందుకండి ధైర్యం లేని ప్రభుత్వం? డెడ్ బాడీస్ ను కూడా ఇవ్వనంత ఎన్నడూ లేదు. ఇంత ఈ రకమైనటువంటి పద్ధతులలో కేంద్ర ప్రభుత్వం వ్యవహరించేటువంటి తీరు బాగాలేదు అనేటువంటిది మా భావన. కమ్యూనిస్ట్ పార్టీగా అందరినీ ఐక్యం చేసి రెడ్ ఫ్లాగ్స్ అందరూ కూడా ఐక్యమై ఈ దేశంలో ఈ కర్రెగుట్టలో జరుగుతున్నటువంటి, ఛత్తీస్గఢ్ లో జరుగుతున్నటువంటి ఈ దుర్ఘటన పైన యావత్తు ప్రజలు ఆలోచన చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండాల్సినటువంటి ఈ విపత్కర పరిస్థితిలో నిలబడాల్సినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి సందర్భంలో. ఓకే అండి. ఇంకో క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మావోయిస్ట్ పార్టీ అనేది సిపిఐ ఎంగా, సిపిఐ ఎంఎల్గా, తర్వాత ఎంసిపిఐగా ఈ విధంగా అనేక సైద్ధాంతిక విభేదాలతోటి ముక్కలుగా అయింది. ఇప్పుడు ఈ ఏదైతే బీజేపీ ప్రభుత్వము టార్గెట్ చేసినా కానీ ఇప్పుడు ఇంకా మీరు ఐక్యం కాకపోవడమే దీనికి కారణం అనుకోవచ్చా? ఎందుకంటే గ్రామ స్థాయి లోపల లేకపోతే ఏవైతే అడవులలో ఉన్నటువంటి మావోయిస్టులకు ఈ ముక్కలు కావడం అంటే పార్టీ సైద్ధాంతికంగా విభేదాలు అవ్వడం వల్లనే ఈ సిద్ధాంతం అంటే నీరుగారిపోయింది అనుకోవచ్చా శంకర్ గారు? వివిధ రాష్ట్రాలలో వివిధ పరిస్థితులు ఉన్నాయి. ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు. ఏదైనా ఎర్ర జెండా పార్టీలు లేకుండా అణచివేతకు వ్యతిరేకంగా ఎక్కడ ఉద్యమాలు జరగలేదు. ఈ అణచివేతలకు వ్యతిరేకంగా ప్రతి చోట సమానత్వం కావాలనేటువంటి దాంట్లో, సమానం నిలబడాలనేటువంటి దాంట్లో స్వేచ్ఛ కోసం జరిగినటువంటి పోరాటాలు. ఈ ఉద్యమ నేపథ్యంలో కమ్యూనిస్టు భావజాలం కానీ కమ్యూనిస్టు పార్టీల మధ్యలో కొంత ఐక్యత లేకపోవడం వాస్తవం అయినప్పటికీ దేశవ్యాప్తంగా కమ్యూనిస్టు పార్టీలకు సంబంధించిన దాడులు జరుగుతున్నటువంటి నేపథ్యంలో తప్పనిసరిగా ఐక్యమై ఉద్యమించాల్సినటువంటి అవసరం ఆసన్నమైంది. ఆ వైపున ఆలోచన చేస్తా ఉన్నాం. ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం ఈ దేశంలో మొట్టమొదటిసారిగా కాల్చి చంపుతాం అనేటువంటి ప్రకటన, వాళ్ళను 26 వరకు లేకుండా చేస్తాం అనేటువంటి ప్రకటన, అసలు దేశంలోనే లెఫ్ట్ లేనటువంటి ఈ దేశాన్ని సృష్టిస్తాం అనేటువంటి ప్రకటన, ఇంత దుర్మార్గమైనటువంటి ప్రకటన ఈ దేశ ఏదైతే బాధ్యతలలో ఉండి ప్రభుత్వ హోదాలలో ఉండి ప్రజాస్వామ్యయుతంగా ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వం లెఫ్టులు లేనటువంటి ఎర్ర జెండాలు లేనటువంటి ఈ దేశాన్ని ఇది ప్రజాస్వామ్యయుతంగానే ఎదుర్కొంటాం, రెడ్ ఫ్లాగ్స్ అన్నింటినీ కూడా ఐక్యం చేసేటువంటి ప్రయత్నాన్ని కొనసాగిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియదు. ఓకే అండి. నెక్స్ట్ బల్లా రవీంద్రనాథ్ గారు, హైకోర్టు అడ్వకేట్. సార్ రవీంద్రనాథ్ గారు, సార్ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం లెఫ్ట్ ఫ్రీ కంట్రీగా మొన్న ప్రకటించడం జరిగింది. నిజంగా లెఫ్ట్ ఫ్రీ కంట్రీగా చేయడం సాధ్యమయ్యే పనేనా? దీనిపై మీ విశ్లేషణ ఏంటి సార్? ఈ దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయింది. 75 సంవత్సరాలలో ఇప్పటికీ పీడితులుగానే ఉన్నారు, పాలితులు, ధనిక వర్గం పెరుగుతూనే ఉంది. ఈ దేశ సంపద కొద్ది మంది పెట్టుబడిదారు చేతుల్లో కేంద్రీకృతం అయిపోతుంది. ఈ విషయాన్ని గమనించకుండా నరేంద్ర మోడీ, అమిత్ షాలు మేము ఈ దేశంలో మావోయిస్టులను నిర్మూలిస్తాము, ఈ లెఫ్ట్ను పూర్తిగా నిర్మూలిస్తామనే మాటలు చాలా దురదృష్టకరం. ఎందుకంటే
మావోయిస్ట్ పార్టీని కావచ్చు, గతంలో ఉన్న నక్సల్బరీ ఉద్యమాన్ని కావచ్చు నిర్మూలిస్తామని పెద్ద ఎత్తున పాలకులు చాలా డాంబికాలు పలికారు. నక్సల్బరీని పూర్తిగా నిర్మూలించామని చెప్తూ శ్రీకాకుళం ఉద్యమంలో కాలంలో జలగం వెంగళరావు ఇక్కడ పూర్తిగా నిర్మూలిస్తున్నా అని ఆ కాలంలోనే జలగం వెంగళరావు చెప్పడం జరిగింది. దాని తర్వాత ఎదురుమల్లి జనార్దన్ రెడ్డి కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, రకరకాల నాయకులు రకరకాల స్థాయిలో ఈ దేశంలో నేను మావోయిస్ట్ పార్టీని పీపుల్స్ వార్ను పూర్తిగా తుదముట్టిస్తాము, ఇలా లేకుండా చేస్తామని డాంబికాలు పలికారు. ఈరోజు అమిత్ షా కూడా నేను 2026 మార్చి 30 వరకు నేను మావోయిస్టులను పూర్తిగా నిర్మూలిస్తా అంటాడు. ఈ దేశంలో ఆకలి పీడన ఉన్నంత కాలము మావోయిస్టులు ఉంటారు, వారి రాజకీయాలు ఉంటాయి. అది ప్రత్యామ్నాయ రాజకీయాలు చెప్పే విధానం. ఈ దేశంలో బీజేపీ పార్టీ రావచ్చు, కాంగ్రెస్ రావచ్చు, రకరకాల పార్టీలు రావచ్చు, కానీ దేశంలో పీడితుల పరిస్థితి ఏంది, ఈ అసమాన సమాజంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి అనే విషయాన్ని చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. నేడు ఎన్కౌంటర్ ద్వారా నాయకులు చనిపోవచ్చు, మావోయిస్ట్ పార్టీలోని నాయకులు చనిపోవచ్చు, వివిధ కార్యకర్తలు చనిపోవచ్చు, కానీ ఆ ప్రత్యామ్నాయ సిద్ధాంతం, ఒక రాజకీయ విధానం అనేది నిర్మూలిస్తాననుకోవడం చాలా మూర్ఖత్వం అని నేను చెప్తున్నాను. అదేవిధంగా ఈరోజు నిన్న జరిగిన ఎన్కౌంటర్లో సుధాకర్ అలియా సెలంను నా అంచనా ప్రకారం, నాకున్న అవగాహన ప్రకారం ఏదో కోవర్ట్ ఆపరేషన్ లో ఏదో వ్యక్తులు ఇచ్చిన సమాచారంతో అనారోగ్యంతో ఉంటే ఎక్కడన్నా పట్టుకొని చంపారేమో అనిపిస్తుంది. అంత పెద్ద అగ్రనాయకుడు, కేంద్ర కమిటీ సభ్యుడు, ఏ ఒక్క వ్యక్తి చనిపోకుండా, ఒక్క దళ సభ్యుడు కూడా, ఒక చిన్న వ్యక్తి కూడా అది కాకుండా, ఏ చిన్న ఇన్సిడెంట్ కాకుండా చనిపోయాడని ప్రకటించడం హాస్యాస్పదంగా కనిపిస్తుంది. ఈ విధంగా మనుషులను చంపడాన్ని వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. ఈ దేశంలో మనం చూస్తూనే ఉన్నాము. ఇంతకాలం అంటే దేశంలో నరమేధం నడుస్తుంది. జనవరి నుంచి ఈ రోజు వరకు దాదాపు 700 మందిని ఊచకోతకొస్తున్నారు. కర్రెగుట్టలలో అసలు అది మన దేశమా లేకుంటే శత్రు రాజ్యమా అన్నట్టు మొత్తం హెలికాప్టర్లతోని బాంబింగ్ చేయడం, మూకుమ్మడి హననాలు. అంటే ఎవరు చనిపోతుండ్రో, వాడు మామూలు ప్రజలున్నారా, మావోయిస్టులరా, ఏమైనా మినిమం ఆలోచన లేకుండా కాల్పులు జరపడాన్ని ఈ సభ్య సమాజము, బుద్ధిజీవులంతా ఖండించాల్సిన అవసరం ఉంది. ఈరోజు కర్రెగుట్టలు దాటిపోయి మొన్న బసవరాజు మావోయిస్ట్ పార్టీ సెక్రటరీని చంపొచ్చు, నిన్న చలంను చంపొచ్చు, కానీ మావోయిస్ట్ పార్టీని నిర్మూలిస్తా అనుకోవడము హాస్యాస్పదమైన విషయంగా నేను భావిస్తున్నాను. అదేవిధంగా ఈ రోజు దేశంలో ఉన్న బుద్ధిజీవులు ఇప్పుడు రోజు చూస్తున్నాం, ప్రపంచవ్యాప్తంగా జరిగే సంఘటనల పట్ల మనం స్పందిస్తాం. వాళ్ళు గత 3 నెలలుగా మేము చర్చలు చేస్తాము, అన్కండిషనల్ గా చర్చలు చేస్తామని మావోయిస్ట్ పార్టీ ప్రకటిస్తుంటే ఈ ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం, ఛత్తీస్గఢ్ ఉన్న బీజేపీ ప్రభుత్వం కానీ స్పందించకపోవడం చాలా దారుణమైన విషయం. ఈ రోజు దేశంలో చూస్తున్నాం మనం, అనేక సమస్యలు మరుగుపరచడానికి వివిధ రూపాల్లో బీజేపీ ప్రభుత్వం చేస్తుంది. పాకిస్తాన్తో నువ్వు 2 రోజులు 3 రోజులు యుద్ధం చేసి కేవలము అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్తే మాట్లాడకుండా నువ్వు కాల్పుల విరమణ చేసినావు. ఈ దేశ అత్యున్నత రాజకీయాలు కలిగి విశాల మేధో సంపత్తి కలిగిన నాయకత్వం మేము చర్చలు చేసి అవసరమైతే ప్రత్యామ్నాయ విధానాన్ని ఆలోచిస్తాము. మీరు చెప్పే మేము మన కూర్చుని మొడాలిటీ ఏర్పాటు చేసుకొని ముందుకు పోదామంటే ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా మేము చంపడమే విధానంగా పెట్టుకొని రోజుకు నాయకుడిని చంపి విజయం సాధించామంటే అది సాధ్యం కాదు. ఈ దేశంలో పాలకులు ఎప్పుడూ గుర్తుంచుకోవాలి, ప్రత్యామ్నాయ రాజకీయాలు అది రాజకీయ విధానం, అది కేవలము శక్తి నిర్మూలనతో సాధ్యం కాదనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తూ వెంటనే శాంతి చర్చలు చేయడానికి అనుకూలంగా ఇప్పుడైనా ఆ పద్ధతిలో శాంతి చర్చలకు అనుకూలంగా ముందుకు రావాలని విజ్ఞప్తి చేస్తూ ఉద్యోగులు, మేధావులు అందరూ కూడా ఆ వైపు కేంద్ర ప్రభుత్వాన్ని ఒత్తిడి చేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను. ఎస్ అండి. నెక్స్ట్ ఆవునూరి మధు గారు, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు మనతో ఉన్నారు. ఆవునూరి మధు గారు, సార్ ఇప్పుడు మీరు మాజీ నక్సలైట్గా దళంలోకి వెళ్ళారు, తర్వాత జనజీవ స్రవంతిలో కలిశారు. అసలు మీరు ఎందుకు ఆ ఉద్యమ బాట పట్టాల్సి వచ్చింది? అసలు సిద్ధాంతం, ఎందుకంటే చాలా మందికి ఈ రోజులలో ఉన్నటువంటి యువత కానివ్వండి, ఈ రోజులో ఉన్నటువంటి పెట్టుబడిదారులకు కానివ్వండి, అసలు మావోయిజం కానీ నక్సలిజం కానీ అసలు ఎందుకు ప్రారంభమైంది, అసలు ఎందుకు చేస్తూ ఉన్నారు? వీరు ఇక్కడ నగరాల్లో ఉంటూ అడవుల్లో అన్నిటి త్యాగం చేసి పోరాటాలు చేస్తున్నటువంటి మావోయిలను తక్కువ చేస్తూ మాట్లాడుతూ ఉన్నారు. దీనిపైన మీ స్పందన ఏంటండి? ఆవునూరి మధు గారు. నా పేరు మధు, సిపిఎం న్యూ డెమోక్రసీ. ఈ డిబేట్లో పాల్గొన్నటువంటి వారందరికీ, మిత్రులందరికీ ముందుగా విప్లవ అభినందనలు. ఇక మీరు వేసినటువంటి ప్రశ్నలకు సంబంధించినటువంటిది ముందుగా ఆ విషయాల్లోకి వెళ్లే ముందు ఈరోజు నక్సలిజం అనేటువంటిది ఎందుకు నక్సలిజం అనేటువంటిది ఎందుకు ప్రవేశించింది అనేటువంటిది అంటే ఇక్కడ దోపిడీ వ్యవస్థ అనేటువంటిది ఉన్నది. ముఖ్యంగా భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా కానీ
శ్రమ దోపిడీ అనేటువంటిది జరుగుతున్నది. దానికి వ్యతిరేకంగా వీళ్ళు ఉద్యమించాల్సినటువంటి ఒక పరిస్థితి ఏర్పడ్డది. ఇక్కడ వాళ్ళు ఒకే ఒక ప్రాతిపదిక మీద, విప్లవకారులు దున్నేవానికే భూమి కావాలనేటువంటి ప్రాతిపదిక మీద ఉద్యమిస్తున్నారు. ఆ దున్నే అనేటి ప్రకారం భూమి అనేటువంటిది ఈ రోజు రకరకాల రూపంలో రూపాంతరం చెందినప్పటికీ ఆ భూమి దున్నే వాళ్ళ చేతిలోకి చెప్పండి వినపడుతుంది, చెప్పండి మధుగారు. దున్నే వాళ్ళ చేతిలోకి ఈ భూమి అనేటువంటిది రాలేదు. అందుకోసం ఆ భూమిని పంచకుండా, శ్రమ దోపిడీ అనేటువంటిది ఆఫ్ చేయకుండా ఈ నక్సలిజాన్ని నిర్మూలిస్తాం అనేటువంటిది అని చెప్పి అది ఎవరు భావించినా, అది అంశ భావించినా, మోడీ భావించినా, దీన్ని ఏమంటారంటే ఇది ఎర్రిబాగులతనం అనేటువంటిది అనబడుతుంది. అయితే కొద్ది మందిని ఈ రోజు మావోయిస్టుల్ని హత్య చేయొచ్చు, అయితే అగ్రనాయకాన్ని కూడా హత్య చేయొచ్చు. కానీ సమస్యని మాత్రం హత్యలతోటి లేదా ఆదివాసీల హననంతో ఈ సమస్యని పరిష్కరించబడతామని చెప్పి 2026 మార్చి కల్లా దీన్ని అంతమొందిస్తామని చెప్పి భావిస్తున్నారు. ఇది అసాధ్యం. ఇంతకంటే పగలు బలాలు పలికినటువంటి వాళ్ళందరూ చరిత్ర చెత్తబుట్టలోకి వెళ్ళారు. ఇది కూడా అక్కడికే వెళ్తది అనేట్టు చెప్పి మేము భావిస్తున్నాం. ఇప్పటికైనా తక్షణమే మావోయిస్టుల్ని అంతమొందించడం అనేట్టు కాకుండా, లేదా ఆదివాసుల్ని మధ్య భారతంలో వందలాది మందిని, దాదాపు 700 మంది దాకా ఇప్పటికీ హత్య చేశారు. ఎట్లా అంతమొందించడం అనేట్టు కాకుండా దాని సమస్యకి మూలం ఎక్కడున్నది, ఆ సమస్యను ఎలా పరిష్కరించాలి అనేటువంటి వైపు ప్రభుత్వాలు, పాలకులు ఆలోచించాలనేటువంటి చెప్పి మతోన్మాద బీజేపీని మేము కోరుతున్నాం. దానికి వాళ్ళు చర్చలకి ముందుకొచ్చారు. వాళ్ళు చర్చలకి ముందుకొచ్చారు. ఆ చర్చల్ని ఇవాళ ప్రాతిపదిక తీసుకొని చర్చల ద్వారా సమస్యని పరిష్కరించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఆ సమస్యను ఆ విధంగా పరిష్కరించకుండా బూటకపు ఎన్కౌంటర్లతోటి ఈ సమస్యని పరిష్కరించేందుకు పూనుకుంటే మాత్రం ప్రజా ఉద్యమాలు ఖచ్చితంగా ముందుకొస్తాయి, తీవ్రతరం అవుతాయి, ప్రభుత్వం అనుసరించే వైఖరిని ఎండగడతాయి. ఎందుకు ఈ ప్రభుత్వం ఈ విధంగా పూనుకున్నదంటే, ఈ రోజు మధ్య భారతంలో దాదాపు 29 రకాల ఖనిజ సంపదలు ఉన్నాయి. ఆ సంపదలన్నిటినీ, చట్టాలన్నిటిని ఉల్లంఘించి, ఆదివాసీ గిరిజన చట్టాలన్నిటిని ఉల్లంఘించి, ఆ చట్టాలు ఉల్లంఘించి కార్పొరేట్ పెట్టుబడిదారు, ఆ కార్పొరేట్ పెట్టుబడిదారులకి ఈ సంపదనంతా దారాదత్తం చేయటందుకు ఈ కేంద్ర ప్రభుత్వం, మతోన్మాద బీజేపీ ప్రభుత్వం పూనుకున్నది. దానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నటువంటి ఆదివాసీలను ఊసకోతగొస్తున్నారు. ఆ ఆదివాసీలకి అండగా నిలబడ్డటువంటి మావోయిస్టుల్ని, అగ్రనాయకుల్ని కూడా హత్య చేస్తున్నటువంటి ఒక స్థితి ఉన్నది. హత్య చేయటమే కాకుండా హత్య చేసి రాజ్యాంగ వ్యతిరేకంగా, చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు. హత్య చేసినటువంటి నమ్మాల కేశవరావు గారిని, కనీసం ఆదివాసీ గిరిజనులని, వాళ్ళ డెడ్ బాడీల్ని వాళ్ళ కుటుంబాలకి, వాళ్ళ బంధుమిత్రులకు కూడా అప్పగించకుండా తగలేసిందనంటే ఎంత చట్టవిరుద్ధంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది, రాజ్యాంగాన్ని ఎంత ఉల్లంఘిస్తున్నది అనేటువంటి చెప్పి దీన్ని బట్టి చూస్తేనే మనకు అర్థమవుతుంది. సుధాకర్ గారిని కూడా నిన్న తెలుసుకొచ్చి బూటకప్పు ఎన్కౌంటర్ చేసి అది ఎన్కౌంటర్ గా చిత్రీకరించేటువంటి ఒక వైఖరిని ఈ ప్రభుత్వం తీసుకున్నది. ఇప్పటికైనా వీటికి స్వస్తి పలకాలి. తక్షణమే వాళ్ళతోటి చర్చలు జరపాలి. చర్చలు జరిపి చర్చల ద్వారా సమస్యని పరిష్కరించాలని చెప్పి మేము కోరుతున్నాం. అయితే ఆయుధాలు దించిరండి అని చెప్పి బీజేపీ ప్రభుత్వం కోరుతున్నది. ఆయుధాలు దించిరావటం కాదు, ఆ ఆయుధాల సమస్యను కూడా ఏజెండాకి తీసుకొని ఏజెండాలో చర్చించుదాం అని చెప్పి వాళ్ళ మావోయిస్టులు అంటున్నారు. మరి నువ్వు ఎందుకు చర్చలకి రావటం లేదు, చర్చలకి ఎందుకు పూనుకోవటం లేదు అనేటువంటిదంటే, చర్చలు అనేటువంటివి జరిగితే ఈ సంపద తీసుకెళ్లటేందుకు అది సాధ్యం కాదు. కార్పొరేటు లేదా సామ్రాజ్యవాద కంపెనీలతోటి కొన్ని ఒప్పందాలు చేసుకున్నది. దాదాపు 604 ఒప్పందాలు చేసుకొని ఆ ఒప్పందాల్లో భాగంగా దాదాపుగా సుమారు 7 లక్షల సైన్యాన్ని 3 కిలోమీటర్లకు ఒక అవుట్ పోస్ట్ స్టేషన్లు పెట్టి ఇవాళ ఆదివాసీ గిరిజనులని నోరు నొక్కేస్తున్నారు, మహిళల మీద అత్యాచారాలు చేస్తున్నారు, చిన్నపిల్లలతో సహా హత్యలు చేస్తున్నటువంటి ఒక స్థితిని మనం చూస్తున్నాం. ఇవన్నీ రాజ్యాంగం వ్యతిరేకంగా జరిగేటువంటి ఒక చర్యలు. ఈ చర్యని భారత ప్రజానీకం అంతా కూడా ఖండించాల్సిందిగా ప్రజలను, ప్రజాస్వామికవాదులను కోరుతున్నాం. వీరు భారత పౌరులు.
ఇవాళ పాకిస్తాన్ తీవ్రవాదులతోటి లేదా పాకిస్తాన్ తోటి చర్చలు జరుపుతున్నాయి. భారతదేశ గడ్డ మీద పుట్టి భారతదేశ పౌరులకు ఉన్నటువంటి వాళ్ళు మూలవాసులైనటువంటి ఆదివాసుల కోసం వాళ్ళ హక్కుల కోసం పోరాడుతూ తమ రక్తాన్ని చిందిస్తూ ప్రాణాలు అర్పిస్తూ తమ త్యాగాన్ని కొనసాగిస్తున్నటువంటి ఈ రోజు విప్లవకారులైనటువంటి మావోయిస్టులతోటి ఈ ప్రభుత్వం ఎందుకు చర్చలకి రావటం లేదు అనేటువంటి చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. ఖచ్చితంగా ఈ చర్చలకు వచ్చేటువంటి విధంగా దేశంలో ఉండేటువంటి విద్యార్థులు, మేధావులు, ప్రజానీకం మొత్తం ఈ కేంద్ర ప్రభుత్వం మీద తగిన విధంగా ఒత్తిడి చేసి చర్చలు జరిగేటువంటి విధంగా పూనుకోవాలి. బూటకప్ ఎన్కౌంటర్లు తక్షణమే ఆఫ్ చేయాలి. అక్కడ ఏర్పాటు చేసినటువంటి సైన్యాన్ని వెనక్కి తీసుకురావాలి, మధ్య భారతంలో ఉన్నటువంటి సైన్యాన్ని. అట్లాగే కగారు పేరుతో జరుగుతున్నటువంటి దాడుల్ని తక్షణమే నిలుపు చేయాలని చెప్పి మేము ప్రధానంగా డిమాండ్ చేయటం జరుగుతుంది. ఇట్లాంటిది లేకుండా ఇదే వైఖరి అనుసరిస్తే మాత్రం ప్రజా ఉద్యమాలు తీవ్రతరం అవుతాయని చెప్పి ఈ సందర్భంగా స్పష్టం చేస్తున్నాం. ఈ నెల సదస్సు నిర్వహిస్తున్నాం. ఈ సదస్సుకు అన్ని వర్గాల ప్రజలకు పాల్గొని జయప్రదం చేసి కేంద్ర ప్రభుత్వాన్ని మెడలు వంచేటట్టుగా పూనుకోవాలని పిలుపునిస్తున్నాం. ఎస్ మధు గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. నెక్స్ట్ ఇప్పుడు ప్రొఫెసర్ శేషు గారు ప్రముఖ విశ్లేషకులు మనతోటి ఉన్నారు. శేషు గారు, ఇప్పుడు మనము చూసుకుంటే ఉద్యమ బాట పట్టినటువంటి అనేక మంది నాయకులు, ఉన్నత విద్యావంతులు, ఇంజనీర్లు, డాక్టర్లు, తర్వాత మేధావులు అనేక మంది ఉద్యమ బాట పట్టారు. మొన్న చూసుకుంటే కనుక ఆపరేషన్ కగార్ ఆపకుంటే కనుక ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులందరం కూడా మేము తుపాకులు పడతాము, మేము ఉద్యమ బాట పడతామని చెప్పి అన్నారు. దీనిపైన మీ యాజ్ ఎ ప్రొఫెసర్గా మీ స్పందన ఏందండి? అందరికీ నమస్కారం. వేత నుండే కదా ఉద్యమాలు ప్రారంభమయ్యేది. ప్రభుత్వము ఎంత చేస్తే హలో కంటిన్యూ అండి, వినబడుతుంది. ప్రభుత్వము ఎంత అణచివేతకు గురి చేస్తే అంత ఉద్యమాలు వస్తాయనేటటువంటి విషయం ప్రభుత్వాలకు తెలియంది కాదు. అయితే మనం ఈ అంశాన్ని ఎట్లా చూడాలి అంటే ప్రజాస్వామిక దేశంలో నియంతృత్వ పాలన కింద చూడాలి. భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక దేశం కదా. మరి ఈ ప్రజాస్వామిక దేశంలో జరుగుతున్నటువంటి పాలన ఎట్లుంది అని అంటే ఒక నియంతృత్వ పాలన జరుగుతుంది. కాబట్టి నియంతృత్వ పాలనలో ఇలాంటి లక్ష్యాలే ఉంటాయి. ఏంటి, 2026 మార్చి 31 నాటికి నక్సల్స్ రహిత భారతదేశాన్ని చూడాలనేది ప్రభుత్వం పెట్టుకున్నటువంటి లక్ష్యం. బట్ ఈ లక్ష్యం ఏంది? ఈ లక్ష్యం కోసం ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రయత్నాలు చాలా అభ్యంతరకరంగా ఉన్నాయి. మీకు 2025 ఏప్రిల్ 1 నాడు ఆపరేషన్ కగార్ పేరుతోటి, అంటే ఆపరేషన్ బ్లాక్ హంటింగ్ అనేటటువంటి ఒక పేరుతోటి, ఆపరేషన్ కగార్ పేరుతోటి 24,000 మంది సైన్యాన్ని తయారు చేశారు ప్రత్యేకంగా ఈ ఆపరేషన్ పూర్తి చేయడానికి. STF తోటి, తర్వాత CRPF తోటి, తర్వాత DRG తోటి, కోబ్రాలతోటి 4-5 రకాలైనటువంటి పేర్లు పెట్టి ఒక 24,000 మంది సైన్యాన్ని తయారు చేసి ఒక రకమైనటువంటి మిలిటరీ ఆపరేషన్ ని ప్రారంభించింది. గత సంవత్సర కాలంగా పెద్ద ఎత్తున ఆపరేషన్ కగార్ పేరుతో ఒక నరమేధం చేస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూసాం. మీకు దండకారణ్యాన్ని మొత్తం జల్లెడబడుతూ అబూస్మడ్ లో ఉన్నటువంటి నక్సల్స్ ప్రధాన కేంద్రంలోకి చొచ్చుకొని వెళుతూ, తర్వాత కర్రగుట్టలు లాంటి ఒక ప్రధానమైనటువంటి సెక్యూరిటీ షెల్టర్ లాంటి దగ్గర కూడా అనేక రకాలైనటువంటి మీకు ఎన్కౌంటర్ల పేరుతోటి వందలాది మంది మావోయిస్టులను చంపుతూ ఒక నరమేధాన్ని సృష్టిస్తూ నక్సల్స్ రహిత భారతదేశాన్ని తీసుకొస్తామండి. ఏంటి నక్సల్స్ రహిత భారతదేశాన్ని తీసుకొచ్చి ఏం చేస్తారు? ఈ భారతదేశాన్ని గొప్ప భారతదేశంగా నిర్మించాలనేటటువంటి తపన ఉండాలి కానీ ఓ నరమేధం చేస్తూ ఇలాంటి చర్యలు ఏంటి అనేటటువంటి ప్రశ్న ఇవాళ పౌర సమాజం నుంచి వస్తున్నటువంటి సందర్భాన్ని ఉంది. అయితే ఒక వ్యవస్థని, ఒక సిద్ధాంతాన్ని, ఒక భావజాలాన్ని నిర్మూలించడం సాధ్యమైందా అనేటటువంటి ఒక ప్రశ్న మన ముందు వేసుకోవాలి. ఇది సాధ్యమయ్యేటటువంటిదేనా? అంటే వాళ్ళేమి బీహార్ లో ఉన్నటువంటి రణబీర్ సేన కాదు, లేకపోతే సత్యమంగళం అడవుల్లో ఉన్నటువంటి
గంధం చెక్కల స్మగ్లర్లకు సంబంధించినటువంటి ముఠా కాదు కదా. Yes. ఒక అత్యున్నతమైనటువంటి సమాజ స్థాపన అనేటటువంటి ఒక అత్యున్నత భావజాలంతో ఏర్పాటై దానికోసం పనిచేస్తున్నటువంటి, సమాజంలో అసమానతల్ని రూపుమాపడానికి పనిచేస్తున్నటువంటి ఒక గొప్ప భావజాలం కలిగినటువంటి సంస్థ కదా. Yes. బట్ అట్లాంటి సంస్థల్ని భావజాలాలని సిద్ధాంతాలని నిర్మూలించేటటువంటి వ్యవస్థ ఇంతవరకు ప్రపంచంలో ఎక్కడైనా కనపడిందా? అట్లాంటి సంఘటనలు ఎప్పుడైనా జరిగాయా? అయితే ఈ ప్రభుత్వం ముఖ్యంగా 2014లో వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు చూడండి, వీళ్ళ భావజాలం ఎట్లుంటుంది, వీళ్ళ స్పందన ఎట్లుంటుంది అని తెలియజేయడానికి ఇటీవల నక్సల్స్ మ్యూట్ లో పెట్టాలా? ఎవరో మిత్రులు మ్యూట్ లో పెట్టట్లేదు. మ్యూట్ లో లేని వారు మ్యూట్ లో పెట్టండి, డిస్టర్బెన్స్ అవుతా ఉన్నది. ప్యానలిస్ట్ ఎవరైతే మ్యూట్ లో పెట్టలేదో ఒకసారి మ్యూట్ లో పెట్టండి. శేష్ గారు మాట్లాడుతూ ఉన్నారు. బయట నుంచి సౌండ్ వస్తుంది, హార్న్ సౌండ్ వస్తుంది, ఘోరంగా వస్తుంది. అయితే ఇప్పుడు నంబాల కేశవరావు లాంటి ఒక మావోయిస్ట్ ప్రధాన కార్యదర్శిని చంపినటువంటి సందర్భంలో, ఎన్కౌంటర్ చేసినటువంటి సందర్భంలో ఈ దేశ ప్రధానమంత్రి, ఈ దేశ హోంమంత్రి స్పందన చూస్తే మనకు అర్థమవుతుందండి అసలు ఈ ప్రభుత్వం యొక్క దృక్పథం ఏంటి, ఈ ప్రభుత్వం ఏ ఆలోచనతో ఉంటది అనేది. వాళ్ళిద్దరూ ట్విట్టర్ ఎక్స్ వేదికలో స్పందించినటువంటి సందర్భంలో ఓ మైల్ రాయిని సాధించాం. ఏంటండి మైల్ రాయిని మీరు సాధించింది? ఇప్పుడు ఒక వ్యవస్థని నిర్మూలించాలనేటటువంటి మీ దృక్పథము, మీ నియంతృత్వ పాలన చాలా స్పష్టంగా ఆ సందర్భంలో ప్రస్ఫుటమైందనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. అయితే మీకు ఇప్పుడు ఒకసారి చూడండి, వీళ్ళు 2014లో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే అమిత్ షా ఒక టార్గెట్ పెట్టారు. ఏంటి ఆ టార్గెట్ అంటే కాంగ్రెస్ ముక్త భారత్. కాంగ్రెస్ ముక్త భారత్ అరే ఈ దేశానికి స్వతంత్రం కోసం పోరాడినటువంటి పార్టీ, ఒక 135 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి పార్టీ, ఆ పార్టీని నిర్మూలించాలి. అరే ఏంటండి ఇలాంటి లక్ష్యాల? కాంగ్రెస్ ముక్త భారత్ అనే ఒక లక్ష్యాన్ని మనం ముందుకు తీసుకొచ్చారు. తర్వాత 2022 నాటికి ఈ దేశంలో ఉన్న రైతుల ఆదాయాన్ని డబుల్ చేస్తామన్నారు. చేశారా? 2024 నాటికి ఈ దేశ ఆర్థిక వ్యవస్థని $5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా చేస్తామన్నారు. చేశారా? అంటే వీళ్ళు ప్రజల కోసం పెట్టుకున్న ఏ టార్గెట్ ని ఫుల్ఫిల్ చేయలేదు, దేశ అభివృద్ధి కోసం పెట్టుకున్న ఏ టార్గెట్ ని ఫుల్ఫిల్ చేయలేదు, దేశ సంక్షేమం కోసం పెట్టుకున్న ఏ టార్గెట్ ను ఫుల్ఫిల్ చేయలేదు. కానీ 2026 మార్చి 31 నాటికి నక్సల్స్ రహిత భారతదేశాన్ని చేస్తామనేటటువంటి లక్ష్యం నెరవేరుతుందా? ముందు మనం ఈ ప్రశ్న వేసుకోవాలి. ఏంటి మీరు పెట్టుకున్నటువంటి లక్ష్యాలు ఏంటి, మీరు చేస్తున్నటువంటి పాలన ఏంటి, మీరు ఈ దేశ ప్రజలకు ఇవ్వాల్సినటువంటి సందేశం ఏంటి? ఇవాళ దేశంలో ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తూ ఉగ్రవాద సంస్థలను ఏర్పాటు చేసి తర్వాత పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉగ్రవాద కేంద్రంగా మలిచినటువంటి పాకిస్తాన్ తో ఆపరేషన్ సింధూర్ కార్యక్రమం ప్రారంభమైతే, అటాక్స్ ప్రారంభమైతే వాళ్ళ నుంచి ప్రతిపాదన వచ్చినటువంటి గంటల్లోనే అమెరికా మధ్యవర్తిత్వంతో మీరు సీజ్ ఫైర్ ని ఒప్పందం కుదుర్చుకున్నారే. ఇవాళ మావోయిస్టులు ఈ దేశంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాల పీడిత ప్రజల కోసం పనిచేసినటువంటి వాళ్ళు ఏమైనా దేశద్రోహులా? వాళ్ళు ఏమైనా దేశద్రోహ కార్యక్రమాలు చేశారా? వాళ్ళ నుంచి ఒక ప్రతిపాదన వచ్చింది. వాళ్ళు వచ్చినటువంటి ప్రతిపాదన ఏంటి అని అంటే చర్చలు చేద్దాం, అవకాశం ఇవ్వండి అని అంటే ఒక ప్రతిపాదన పైన ఇంతవరకు మీరు మాట్లాడట్లేదే, ఇంతవరకు దానిపైన ఒక ఆలోచన చేయటం లేదే. ఒక పాకిస్తాన్ నుండి వచ్చినటువంటి ఒక ప్రతిపాదనని గంటల్లో ఆమోదం చేసినటువంటి మీరు ఈ దేశంలో ఉన్నటువంటి కింది వర్గాల ప్రజల కోసం పోరాటం చేసినటువంటి, ప్రాణాలను త్యాగం చేసినటువంటి వ్యక్తులు, సంస్థల నుంచి వచ్చినటువంటి ప్రతిపాదనని మీరు ఎందుకు పరిగణలోకి తీసుకోవటం లేదు? చర్చలు జరిపితే వచ్చేటటువంటి నష్టం ఏంటది? ఒక రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో 2004లో ఒక ప్రయత్నం జరిగితే దాని తర్వాత ఏ ప్రయత్నం ఎందుకు జరగలేదు? ఇవాళ అదే మావోయిస్టుల నుండి, మావోయిస్టు సంస్థ నుండి ఇవాళ చర్చలు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము అనేటటువంటి ఒక ప్రతిపాదనతో ముందుకొస్తే ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి ఆప్షన్స్ ఎందుకు ముందు పెట్టట్లేదు? ప్రభుత్వం ఆ వైపుగా ఎందుకు కదలటం లేదు? అంటే ఒక దేశంలో ఒక నరమేధం చేసి ఆ సంస్థని చంపేయాలనేటటువంటి, ఆ సంస్థలో పనిచేస్తున్నటువంటి వ్యక్తులను చంపేసినంత మాత్రాన మీ లక్ష్యం నెరవేరుతుందా? మీరు ఇప్పుడు 3 సార్లు కేంద్రంలో అధికారంలోకి వచ్చారు, 4వసారి రావాలి, 5వసారి రావాలని మీరు ఎట్లా ప్రయత్నం చేస్తున్నారో, ఈ దేశంలో సమాజ స్థాపన రావాలి, అసమానతలు పోవాలి, సమానత్వం రావాలనేటటువంటి ఆశతో వాళ్ళు కూడా పనిచేస్తున్నారు. బట్ వాళ్ళు ఎంచుకున్నటువంటి మార్గం వేరే ఉండొచ్చు, వాళ్ళు ఒక ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంచుకుని ఉండొచ్చు. బట్ ప్రభుత్వంగా
ఒక రాజ్యంగా మీ దగ్గర ఉన్నటువంటి ఆప్షన్స్ ఏంటి? వాటి చర్చలకు సిద్ధపడినప్పుడు ఆ చర్చన ఎందుకు మీరు ఓపెన్ చేయట్లేదు అనేటటువంటి ప్రశ్న వస్తుంది. ఇవాళ మావోయిస్ట్ అగ్రనాయకత్వాన్ని మీరు ఎన్కౌంటర్ల పేరుతోటి చంపేసినంత మాత్రాన ఆ సంస్థని, ఆ వ్యవస్థని నిర్మూలన చేయాలనేటటువంటి మీ ఆకాంక్ష సుదూర ప్రాంతాల్లో కూడా నెరవేరేటటువంటి అవకాశం లేదు. అది ఒక భావజాలం, అది ఒక సిద్ధాంతం, అది ఒక లక్ష్యం కోసం ఏర్పాటైనటువంటి సంస్థ కాబట్టి బట్ మీ లక్ష్యాలు లేకపోతే మీ ఆకాంక్షలు నెరవేరేటటువంటి అవకాశం లేదు. ఇవాళ ఈ దేశంలో మీరు ఇప్పటికే మీ పైన వస్తున్న ఆరోపణలు ఏంటిది? ఎందుకు ఈ నక్సల్స్ నరమేధాన్ని చేస్తున్నారు, ఎందుకు నక్సలైట్ ఉద్యమాన్ని అణిచివేయాలని చూస్తున్నారు అనేటటువంటి ప్రశ్నలకి పౌర సమాజం నుంచి వస్తున్నటువంటి ఒక అబ్జెక్షన్ ఏంటది? ఈ దేశ అడవుల్లో ఈ సహజ వనరులుగా ఉన్నటువంటి ఖనిజాలను దోపిడీ చేయడానికే మీరు ఈ విధమైనటువంటి వ్యవహారాన్ని చేస్తున్నారంటే దానికి వివరణ ఇచ్చారా? ఇంతవరకు వివరణ ఇవ్వకపోగా ఆ ఆరోపణల్ని బలం చేకూర్చే విధంగా ఛత్తీస్గఢ్ లో ఉన్నటువంటి బొగ్గు గనులను మీరు అదానికి లీజుకి ఇవ్వలేదా? ఇలా కార్పొరేట్ శక్తులకు ఈ దేశంలో ఉన్నటువంటి సహజ వనరులను లేకపోతే ఖనిజాలను దోచిపెట్టేటటువంటి ప్రయత్నాలు మీరు చేయటలేదా? వాటికి అడ్డంగా ఉంటారు అనేటటువంటి నక్సల్స్ ఉద్యమాన్ని, మావోయిస్ట్ ఉద్యమాన్ని అణిచివేసేటటువంటి ఒక కార్యక్రమాన్ని మీరు తీసుకున్నది నిజం కాదా? ఒక వ్యవస్థని నిర్మూలన చేయడానికి ఒక పెద్ద సైన్యాన్ని తయారు చేస్తారా? ఇవాళ ఈ దేశంలోకి వస్తున్నటువంటి ఉగ్రవాదులను ఆపలేకపోతున్నారు. ఈ దేశంలోకి వచ్చి ఉగ్రవాదులు 26 మంది అమాయక ప్రజల ప్రాణాలు తీసి ఆపలేకపోయారు. ఈ దేశంలోకి జ్వరబడి అమాయక ప్రజలను చంపి వెళ్ళిపోతున్నటువంటి ఉగ్రవాదులను పట్టుకొని కాల్చి చంపలేకపోయారు. కానీ ఇవాళ మీరు అడవుల్లో జల్లెడబడుతూ ఇవాళ ఒక సిద్ధాంతం కోసం పనిచేస్తున్నటువంటి నక్సల్స్ ని ప్రతిరోజు ఒక టార్గెట్ పెట్టుకొని చంపివేస్తున్నటువంటి మీ వైఖరిని, మీ పాలనా విధానాన్ని ప్రశ్నించకుండా ఎట్లా ఉండాలనేటటువంటి దానికి మీ దగ్గర ఉన్నటువంటి సమాధానం ఏంటది? శేష్ గారు, ఇంకొక విషయం ఏంటంటే నిన్న పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఒడిశాలో రాయగఢ్ జిల్లా లోపల బాక్సైడ్ మైనింగ్ వేదాంతకి 1150 హెక్టార్ల మైనింగ్ ఇవ్వడం జరిగింది. నిన్న మేధా పాట్కర్ తర్వాత మేధావులు పర్యావరణవేత్త 24 మంది వెళ్తే వారిని రైల్వే స్టేషన్లోనే అడ్డుకున్నారు పోలీసులు. కనీసం వారి జిల్లాలోకి వెళ్ళి సమావేశంపై 500 కుటుంబాలని ఆ గ్రామాల నుంచి చెల్లగొట్టడం జరిగింది. ఆల్మోస్ట్ 50 సంవత్సరాల రిలీజ్ అంటే ఇటువంటి ఖనిజాలను పెట్టుబడిదారులకు ఇవ్వడానికే బీజేపీలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఏదైతే బీజేపీ ఉందో అది చేస్తున్నారు. అందుకే మావోయిస్టుల ఏరువేత కార్యక్రమం చేపడతా ఉన్నారు అని మేధావులు అంటారు. ఇది కరెక్ట్ అంటారా మీరు? ఇప్పుడు మీ ప్రతి నిర్ణయం వెనకాల ఉన్నటువంటి ఆరోపణలకి ఇంతవరకు ఈ ప్రభుత్వం సమాధానం చెప్పలేదు. అందుకే నేను ఏమంటున్నాను, ప్రజాస్వామిక దేశంలో నియంతృత్వ పాలన జరుగుతుంది అనేది ఏ పౌర సమాజం నుంచి వస్తున్నటువంటి ప్రశ్నలకు మీరు ఇంతవరకు సమాధానాలు చెప్పారా? చెప్పలేదు కదా. ఇవాళ మీరు 370 ఆర్టికల్ ని రద్దు చేసి కాశ్మీర్ లో ఉగ్రవాదాన్ని నిర్మూలిస్తామనేటటువంటి దాని వెనకాల ఉన్నటువంటి ఆరోపణ ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి ఖనిజ సంపదను దోచుకోవడానికి ఒక ఆరోపణ వస్తే దానికి సమాధానం చెప్పారా? ఇవాళ ఛత్తీస్గఢ్ నుంచి కేరళ వరకు ఉన్నటువంటి ఒక కారిడార్ లో ఉన్నటువంటి బొగ్గు గనులను వేలం వేస్తూ మీరు అదానీ కంపెనీకి కాంట్రాక్ట్ ఇస్తున్నటువంటి లీజుకి ఇస్తున్నటువంటి దానిపై వస్తున్నటువంటి ఆరోపణలకు సమాధానం చెప్పారా? మీరు ఎక్కడ ఖనిజ సంపద ఉన్నా, ఎక్కడ ప్రకృతి వనరుల సంపద ఉన్నా వాటిని వేదాంత లాంటి అనిల్ అంబానీ గ్రూప్స్ కానీ లేకపోతే మీకు ఈ అదానీ గ్రూప్స్ కానీ ఇస్తున్నటువంటి కాంట్రాక్ట్ల వెనకాల ఉన్నటువంటి మార్క్సిజం ఏంటది? వాటి వెనకాల ఉన్నటువంటి ఆరోపణలు ఏంటది? ఆ ఆరోపణలకు మీరు ఇంతవరకు ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ప్రజలు అడిగేటటువంటి ప్రశ్నలకు, పౌర సమాజం అడిగేటటువంటి ప్రశ్నలకు ఎందుకు సమాధానం చెప్పట్లేదు? అంటే చెప్పాల్సినటువంటి బాధ్యత లేదని మీరు భావిస్తున్నారా? బట్ ప్రశ్నించేటటువంటి వాళ్ళే ఈ దేశంలో ఉండకూడదని మీరు భావిస్తున్నారా? అట్లాంటి వ్యవస్థలన్నిటిని కూడా నిర్మూలించుకుంటూ వెళ్ళేటటువంటి పాలన చేయాలని మీరు భావిస్తున్నారా? కాబట్టి ఇవాళ మీరు చేస్తున్నది ఒక నరమేధం. బట్ ఇవాళ దానికి వ్యతిరేకంగానే ఇవాళ ఆపరేషన్ కగార్ని నింపివేయాలనేటటువంటిది పౌర సమాజం యొక్క విజ్ఞప్తిని మీరు ఏమాత్రం పట్టించుకుంటున్నటువంటి దాఖలాలు కనపడటం లేదు కదా. కాబట్టి తక్షణమే ఆపరేషన్ కగార్ని ఆపివేయాలి. రెండవది, ఇవాళ జరుగుతున్నటువంటి నరమేధాన్ని ఆపివేయాల్సినటువంటి అవసరం ఉంది. మూడోది, నక్సల్స్ రహిత భారతదేశం కాదు, నక్సలైట్లు ఏం కోరుతున్నారో దాన్ని నెరవేర్చాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది. నక్సలైట్లతోటి చర్చలు చేయాల్సినటువంటి బాధ్యత ఉన్నది. అదేవిధంగా మీపై వస్తున్నటువంటి ఈ సహజ వనరుల దోపిడీ ఆరోపణలకి
కార్పొరేట్ శక్తులకు ఈ దేశ సంపదను కొల్లగొట్టి అప్పజెప్పేటటువంటి కార్యక్రమానికి స్వస్తి పలకాలి, దానికి సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది అనేటటువంటి డిమాండ్ వాళ్ళ పౌర సమాజం నుంచి వస్తుంది. దానికి మీరు ఏం సమాధానం చెప్తారు అనేటటువంటి ప్రశ్ననే వస్తుంది కదా. వాటికి సమాధానాలు చెప్పకుండా వాటిని ఎవరైతే ప్రశ్నిస్తున్నారో వాళ్ళందరినీ నిర్మూలన చేస్తామంటే ప్రజాస్వామిక వ్యవస్థలలో ఏదో ఒక రోజున దీనికి ప్రజల నుండి ఖచ్చితమైనటువంటి సమాధానం వస్తుంది అనేటటువంటి విషయాన్ని మీరు మర్చిపోవద్దు అనేటటువంటి విషయాన్ని గుర్తు చేస్తున్నాం. రావుల వెంకటరెడ్డి గారు, హైకోర్టు అడ్వకేట్ గారు ఉన్నారండి? ఉన్నానండి. రావుల వెంకటరెడ్డి గారు, ముఖ్యంగా ఇప్పుడు చూసుకుంటే కనుక ఆపరేషన్ కగార్ ద్వారా ఇప్పటి వరకు 600 మందిని మావోయిస్టులను కేంద్ర ప్రభుత్వం ఎన్కౌంటర్ చేసింది. అదే పాకిస్తాన్ తోటి అంటే వారు ముష్కరులు, దేశద్రోహులు, వారు వచ్చేసి ముంబైలో అటాక్ చేస్తారు, 100 మందిని చంపుతారు, బాంబ్ బ్లాస్ట్ చేస్తారు, అమాయకులను చంపుతారు. అటువంటి పాకిస్తాన్ తోటి చర్చలకు కాల్పుల విరమణ చేసినటువంటి కేంద్ర ప్రభుత్వము ఏదైతే పీడిత వర్గాల కోసము, ఏదైతే అటవీలో ఉండేటువంటి బలహీనుల కోసము పోరాటం చేస్తున్నటువంటి మావోయిస్టుల పైన ఎందుకు చర్చలు అంటే సుముఖంగా లేదు? ముఖ్యంగా పెట్టుబడిదారులు దీని మీద ఏమైనా ప్రెషర్ చేస్తున్నట్టు ఏమైనా అనుకోవచ్చా మీ ఆలోచనలో? ఓకేనండి, ముందుగా ఈ ప్యానెల్లో ఈ చర్చలో పాల్గొన్న వారందరికీ నమస్కారం, మీకు కూడా నమస్కారం తెలియజేస్తూ, ఈ దేశంలో ఇవాళ ఈ రోజున ఏం జరుగుతూ ఉందంటే ప్రశ్నించేవాడు ప్రశ్నిస్తలేడు, రాసేవాడు రాస్తలేడు, మాట్లాడేవాడు మాట్లాడతలేడు, ఎవరు ఏ విషయం చెప్పాలనో చెప్పదలుచుకోలేక పోతా ఉన్నారు. ఈ దేశం ప్రజాస్వామ్యంలో భారతదేశము అనేది ఈ ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అని చెప్పుకుంటా ఉన్నాం. ఈ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఏం జరుగుతూ ఉందనేది ఈ పౌర సమాజము, ఇక్కడ బుద్ధిజీవులు కానీ ప్రజాస్వామ్యవాదులు కానీ ప్రశ్నించాలనుకునే వాళ్ళు కూడా ఎవరు ముందుకొచ్చి మాట్లాడలేకపోవడానికి కారణం ఈ భారతదేశ పరిపాలకులు. ఇవాళ ఈ పరిపాలన ఏ విధంగా జరుగుతూ ఉందంటే ఒక నరహంతక పరిపాలన సాగించుకుంటూ ఈ దేశాన్ని ఒక టెర్రరైజ్ చేయాలనే కోణంలో ఆలోచన జరుగుతూ ఉంది. నేనేమంటా ఉన్నానంటే కొంచెం వెనక జరగండి సార్, కొంచెం వెనక జరగండి మొత్తం. ఈ దేశంలో అనేకమైన పేర్ల రూపంలో కొన్ని సంస్థలని రూపు లేకుండా చేస్తామని చెప్పేసి, ఎరాడికేట్ చేస్తామని చెప్పేసి, కొన్ని భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన కాంచి అనేక పేర్లతోటి జరుగుతూ ఉన్నాయి. కానీ ఏ సిద్ధాంతం కానీ ఏ సంస్థ కానీ ఇంతవరకు రూపుమాపలేదు, వాళ్ళు ఎరాడికేట్ చేయలేకపోయారు ఈ పాలకులు. అదే రూపంలో ఈ భారతదేశానికి గత 10 సంవత్సరాలుగా ఈ భారతదేశాన్ని పరిపాలిస్తున్న ఈ పాలకులు, ఈ దేశంలో ఈ రాష్ట్రాలలో పరిపాలిస్తున్న పాలకులు, ఈ సబ్జెక్ట్ అనేది స్టేట్ సబ్జెక్ట్. ఇప్పుడు ఈ లా అండ్ ఆర్డర్ సబ్జెక్ట్ అనేక రాష్ట్రాలలో ఎందుకంటే నేను ఒక న్యాయవాదిగా, ఒక డెమోక్రటిక్ గా, ఈ చట్టం పైన అవగాహన ఉన్న వ్యక్తిగా, రాజ్యాంగం పట్ల అవగాహన ఉన్న వ్యక్తిగా, ఏ వ్యవస్థలోనైనా ఏది చేయాలన్నా దానికి ఒక చట్టం ఉంది, రాజ్యాంగం ఉంది. రాజ్యాంగంలో కొన్ని మనం పొందుపరుచుకున్నాము, కొన్ని ఆర్టికల్స్ పొందుపరుచుకున్నాం. దాని ప్రకారంగా నడవాలి తప్ప రాజ్యాంగానికి వ్యతిరేకంగా పరిపాలన చేసి ఈ వ్యవస్థలో మేము ఒక టెర్రరైజ్ చేస్తామని చెప్పేసి పాలన చేస్తామంటే ఈ దేశము, ఈ పౌర సమాజం కానీ ఇప్పటికీ ఒప్పుకోదు. తాత్కాలికంగా ఆపరేషన్ కగార్ పేరుతోటి ఆ అడవులలో కర్రగుట్టలలో ఉన్న కొంతమంది వ్యక్తులను చంపొచ్చు, కానీ ఒక సిద్ధాంతాన్ని చంపలేవు. అది ఒక వ్యక్తులు కొంతమంది ఉండొచ్చు. ఆ సిద్ధాంతం ఇవాళ ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఎక్కడ గాని వాడవాడల్లో ప్రజలలో ఎక్కడో అంత ఒక 4 గౌడ వ్యక్తుల వాళ్ళ మనసులలో ఉంటది. ఆ మనసులలో సిద్ధాంతాన్ని నువ్వు రూపు మాపలేవు కదా. కొంతమంది వ్యక్తులను చంపగలుగుతావు, కానీ వ్యక్తులు ఇవాళ ఈ పీపుల్స్ వార్ కానీ, మావోయిజం కానీ, ఇంకోటి కానీ కొన్ని వ్యక్తులతో ఏర్పడ్డ ఈ వ్యవస్థ, వ్యక్తులతో ఏర్పడి ఇవాళ భారతదేశ వ్యాప్తంగా ఇవాళ మావోయిజం భావవ్యాప్తి చెందిందంటే ఆ ప్రజలకు, ఆ పౌర సమాజానికి ఉన్న కన్సర్న్ వీళ్ళు మావోయిస్టులు కానీ ఏ విధంగా ఎందుకు చేస్తా ఉన్నారు, ఎందుకు ఈ దేశం పట్ల పోరాటం చేసుకుంటూ వాళ్ళు ఏమి అడగకుండా వాళ్ళ తల్లిదండ్రులను వదిలిపెట్టి వాళ్ళ ఒక భూములు సంపాదించుకోకుండా, బంగ్లాలు సంపాదించుకోకుండా, డబ్బులు లేకుండా వాళ్ళ కుటుంబ ఆర్థిక పరిస్థితులు చూస్తుంటే ఎంతో గొప్పగా చదువుకొని ఉండి
ఈ దేశానికి ఇంజనీర్లు అయ్యేటోళ్ళు ఉండి, సైంటిస్టులు అయ్యేటోళ్ళు ఉండి, ఈ వ్యవస్థ పట్ల ఒక ప్రశ్నించబడాలి, ఈ వ్యవస్థని మనం కాపాడాలని చెప్పేసి ఒక విశాల దృక్పథంతో, ఒక విశాల రాజ్యం కొరకు, విశాల ఒక సిద్ధాంతం కొరకు పనిచేద్దామని పోయిన వ్యక్తులు వాళ్ళను కొంతమంది వ్యక్తులను చంపొచ్చు, కానీ సిద్ధాంతాన్ని ఇప్పుడు చంపలేవు. ఆ సిద్ధాంతం ఈ వ్యక్తులు అనేకమైన ప్రజలలో, పౌర సమాజంలో, డెమోక్రేట్లలో, వాళ్ళందరూ కొంత వ్యక్తులలో ఇప్పుడు ఈ సిద్ధాంతం అనేది ఉంటుంది. కానీ ఇవాళ ఈ పాలకులు నిజంగా చేయవలసిన పని ఏంటంటే, ఇవాళ ఈ భారతదేశంలో ఒక ఆర్థిక ఉగ్రవాదం జరుగుతూ ఉంది. ఆ ఆర్థిక ఉగ్రవాదాన్ని నిర్మూలించాలి. ఈ దేశంలో అనేకమైన సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల పట్ల నువ్వు పరిపాలన చేయాలి. ఈ దేశంలో అనేకమైన ప్రజలు తారతమ్యాలు, ఇలా ఆదివాసుల కానీ ప్రజల యొక్క మౌలిక అవసరాలను కానీ వాటి పట్ల దృష్టి పెట్టి నువ్వు ఈ పరిపాలన సాగించాలి. కానీ నువ్వు ఇవాళ ఈ భారతదేశంలో ఆల్ పార్టీస్ని నేను ముక్తు భారత్ చేసి నేను ఒక్కనే ఉంటా అంటే ఈ చరిత్రలో ఎవరు ఉండరు. ఇలాంటి చరిత్రలో అనేక మంది కనుమరుగైపోయారు. నువ్వు మొదటోని కాదు, చివరోని కావు. ఈ దేశంలో అనేక మంది రేపు రాజ్యాలు ప్రజలకు తిరుగుబాటు వస్తే రేపు మీరు అధికారంలో ఉండకపోవచ్చు. ఇవాళ అధికారం ఇచ్చిందని చెప్పేసి ప్రజల సంక్షేమం గురించి పనిచేయాలి తప్ప ఈ ప్రజలను చంపుకుంటూ పోతూ మేము ఈ పరిపాలన ఈ విధంగానే సాగిస్తాం, ఒక టెర్రరైజ్ చేసుకుంటూ ఈ పరిపాలన సాగిస్తాం, ఎవరు ప్రశ్నించొద్దు, ఎవరు ఉండొద్దు అనే ఆలోచన విధానంతో ఈ రాజ్యం పరిపాలన చేయాలనుకుంటే అది తప్పు అని చెప్పేసి నేను ఒక డెమోక్రటిక్ గా, ఒక న్యాయవాదిగా నేను మాట్లాడుతూ ఉన్నాను. అదే క్రమంలో ఈ దేశంలో మావోయిజాన్ని కానీ ఇంకోటి కానీ ఏది రూపుమాపాలంటే మీ వల్ల కాదు. ఎందుకంటే మీరు మీ దగ్గర ప్రశ్నించే వాళ్ళు ఇవాళ దేశంలో అనేక సమస్యల పట్ల పోరాటం చేస్తా ఉన్నారు. ఆ పోరాటాలు జరుగుతాయి కాబట్టి ఈ ప్రజాస్వామ్యంలో ఒక బ్యూటీ ఆఫ్ డెమోక్రసీకి మీనింగ్ ఉండాలంటే ప్రశ్నించేవాడు ఉండాలి, ప్రశ్నింపబడేవాడు ఉండాలి. కాబట్టి ఆ సిద్ధాంత రీత్యా ఈ ప్రజాస్వామ్యంలో పార్టీలు ఉండాలి. కానీ నువ్వు ఒక రాజకీయ సిద్ధాంతాన్ని రూపుమాపాలనుకోవడం తప్పుగా అవుతుందని చెప్పేసి నేను అంటాను. మిగతా వాళ్ళు ఒకసారి మ్యూట్ చేసుకోండి, డిస్టర్బెన్స్ వస్తుంది. ఎవరైతే మాట్లాడుతున్నారో వారు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. ఓకే, నెక్స్ట్ మనము బల్లా రవీంద్రనాథ్ గారు ఉన్నారు. ఓకే సార్, ఇప్పుడు ఏదైతే కేంద్ర ప్రభుత్వము యుద్ధం ప్రకటించిందని చెప్పవచ్చు, ఏది పాకిస్తాన్ మీద కాదు, భారతదేశ పౌరులపైన, భారతదేశంలో పీడితుల పక్షాన పోరాడుతున్నటువంటి మావోయిస్టులపైన ఒక యుద్ధం ప్రకటించేసి ఒక యుద్ధ వాతావరణాన్ని అడవులలో చూస్తూ ఉన్నాం. సో ఇది ఎంతవరకు కొనసాగుతుంది? కేంద్ర ప్రభుత్వానికి మిగతా రాజకీయ పార్టీలు ఏవైతే మావోయిస్టులకు మద్దతు తెలిపాయో అవి ఎందుకు కేంద్ర ప్రభుత్వానికి కానీ రాష్ట్రపతికి కానీ వెళ్ళి రిప్రజెంటేషన్ ఎందుకు చేయడం లేదు? ఎందుకు ఆపరేషన్ కగార్ ఆపాలని చెప్పేసి ఎందుకు వాళ్ళు రిప్రజెంటేషన్ చేయడం లేదు? కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, ఇతర ప్రతిపక్ష పార్టీలు కానివ్వండి, తర్వాత కొంతమంది రాజకీయ నాయకులు, ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానివ్వండి, ఆ బ్యాక్గ్రౌండ్ తోటి వచ్చిన వారు కూడా ఎందుకు బీజేపీని అడగడం లేదు, ఆపరేషన్ కగార్ ఆపాలని గట్టిగా ఎందుకు చెప్పడం లేదు? దీనికి గల ఉద్దేశం, దీనికి బీజేపీకి ఉన్నటువంటి ఉద్దేశం ఏమంటారండి? ఈరోజు ముఖ్యంగా ఇప్పుడు ఆపరేషన్ కగార్కు వ్యతిరేకంగా మన తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఇటు కాంగ్రెస్ పార్టీ కానీ అటు టీఆర్ఎస్ కూడా అన్ని పార్టీలు మాట్లాడుతున్నాయి. లెఫ్ట్ పార్టీలు పూర్తిగా బుద్ధిజీవులు అంతా మాట్లాడుతూనే ఉన్నారు. కాకుంటే దీన్ని ఇంకా క్షేత్రస్థాయికి తీసుకుపోయి ప్రజా ఉద్యమంగా తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు రాహుల్ గాంధీ ఏమైనా మాట్లాడితే, రాహుల్ గాంధీ మామూలు విషయాల పట్ల మాట్లాడితేనే అర్బన్ నక్సలైట్ అనే పరిస్థితికి వచ్చింది ఇప్పుడు దేశం. అంటే రాహుల్ గాంధీ ఈ ప్రధాన ప్రతిపక్షం సంబంధించిన నాయకుడిని నువ్వు అర్బన్ నక్సలైట్ అని బ్రాండ్ చేసి, అంటే ప్రతి పార్టీని కూడా బ్రాండ్ చేసి నక్సలైట్లు అంటే వీళ్ళు మాట్లాడకుండా ఉంటారనే ఒక అహంభావంతో పూర్తి ఫాసిస్ట్ పాలన. అంటే ఇప్పుడు ఇది ఒక మనం ఏంటంటే ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామనే కానీ ఇది నిర్బంధ అప్రకటిత ఎమర్జెన్సీలో ఉన్నామనేదే మనం అనుకోవాలి. ఈరోజు దండకార్యంలో ఉన్న అడవుల్లో కింద ఉన్న నిక్షేపాలు కావాలి కేంద్ర అంటే కేంద్ర ప్రభుత్వం అనేది కేంద్ర ప్రభుత్వం చేతిలో లేదు అధికారం. ఇదంతా మల్టీనేషనల్ కంపెనీల చేతిలో ఈ అధికారం సాగుతుంది.
ఇప్పుడు ఏంటంటే ముఖ్యంగా అక్కడ మొత్తం అక్కడ మావోయిస్టులను సిద్ధాంతం కాల్ చేస్తాం అనేది కాదు. అక్కడ సిద్ధాంతం ఏంటంటే అక్కడ నుంచి ఇంకో దగ్గర పోతారు, వాళ్ళు ఇంకో ప్రత్యామ్నాయం చూసుకుంటుండొచ్చు, మాకు సంబంధం లేదు. కానీ అక్కడ ఉన్న భూమిని మొత్తం తవ్వి అక్కడ ఉన్న ఖనిజ నిక్షేపాలన్నీ ప్రపంచ దేశాల కార్పొరేట్లకు కట్టబడడానికి 100 MNCs చేసుకున్నది ఈ ప్రభుత్వం. 100 MNCs ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ ఇటు ఈ కర్రెగుట్టలు అవి ఇవి చేస్తుంటేనే ఆల్రెడీ మైనింగ్ స్టార్ట్ చేయడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి అనేది మనకు తెలుస్తున్న విషయం. నువ్వు నిజాయితీ కలిగిన ప్రభుత్వాన్ని అయితే ఈ కేంద్ర ప్రభుత్వము బీజేపీ ఛత్తీస్గఢ్లో ఉన్న బీజేపీ ప్రభుత్వము ఒక మేధావి వర్గాన్ని పంపించి చూపెట్టండి అక్కడ. నువ్వు నీ దేశంలో ఉన్న చట్టాలు పెసా యాక్ట్ కావచ్చు, 1/70 యాక్ట్ కావచ్చు, ఆదివాసులకు ఉన్న రక్షణలు కావచ్చు నిర్దిష్టంగా అమలుపరిచి వాళ్ళ ఒప్పందంతో వాళ్ళు ఒప్పుకొని వాళ్ళు డిస్ప్లేస్ అయితే సిద్ధపడితే నువ్వు అక్కడ ఈ కర్మాగారాలు పెడతావా ఏం పెడతావా అని తర్వాత విషయం. ముందు అక్కడ ప్రజలకున్న రక్షణ చట్టాలను నువ్వు పాటించాలి కదా. నీ ప్రభుత్వాలు ఎందుకు పాటిస్తలేవు అక్కడ? ఈ ప్రశ్నల్ని ప్రశ్నిస్తే ప్రభుత్వాలను వాళ్ళను అర్బన్ నక్సలైట్లు అంటాం. ఇప్పుడు మనం మాట్లాడినామనుకో మనం అర్బన్ నక్సలైట్లు అవుతాం. అంటే అయినా మాట్లాడడానికి భయపడాల్సిన లేని పరిస్థితులు వస్తాయి. ఎందుకంటే ప్రజలు చైతన్యవంతులు. ఎందుకంటే జరుగుతున్న వినాశనాన్ని కంటే కూడా ఉండే అభివృద్ధిని కోరుకోవాలనే ప్రజలు రోజు రోజు పెరుగుతారు. ఇప్పుడు విశాల మద్దతు పెరుగుతుంది. ఇప్పుడు కగారు నాపడానికి ఇప్పుడు రేపు 14 తారీఖు పెద్ద ఎత్తున ధర్నా జరగబోతుంది. దాంట్లో అన్ని కాంగ్రెస్ పార్టీ కావచ్చు, టిఆర్ఎస్ పార్టీ కావచ్చు, అన్ని లెఫ్ట్ పార్టీలు కావచ్చు, బుద్ధిజీవులు మేధావులు అందరూ పెరుగుతున్నారు. ఏంటంటే ఇక కింద గ్రామ స్థాయికి పోయి ఒత్తిడి తేవాల్సిన అవసరం ఉంది. ఒత్తిడి తెచ్చినప్పుడు ప్రత్యామ్నాయంగా వాళ్ళకి కావాల్సింది ఓట్లు కావాలి. ఇప్పుడు ఏంటంటే ఎలక్షన్ లేవు కాబట్టి ఇప్పుడు ఈ మూకుమ్మడి హననానికి సిద్ధపడుతుంది. మూకుమ్మడి హననం చేసినంత మాత్రాన మొత్తం ఉద్యమం పోతుందని అనుకోవాల్సిన అవసరం లేదు. ఈ ఉన్న ఖనిజ నిక్షేపాలను తీసుకుపోవడానికి చేసే కుట్రలో భాగంగానే వేరే పార్టీలను ప్రెజరైజ్ చేసి వాళ్ళని అర్బన్ మావోయిస్టులనే కుట్ర చేయడం వల్లనే ముందుకు రాలేకపోతున్నారు అనేది ఒక అంచనా అనుకోవచ్చు. అయినా కానీ ఇవన్నీ ఓవర్కమ్ అయ్యి ఖచ్చితంగా ప్రధాన ప్రతిపక్షంతో పాటు మిగతా రాజకీయ పార్టీలు అన్ని కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తేవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు చూస్తూనే ఉన్నాం మనం. మొన్న బసవరాజు శవాన్ని కూడా ఇవ్వలేదు కనీసము. ఇప్పుడు ఈ రోజు మన సుధాకర్ శవం కావచ్చు, జలం శవం కావచ్చు అని వెంటనే వాళ్ళ కుటుంబ సభ్యులకు అందజేసి ఒక చనిపోయిన శవానికి కూడా హక్కులుంటాయి. వాళ్ళ కుటుంబ సభ్యులు కడసారి చూసుకొని ఒక సంస్థ వాళ్ళ అంత్యక్రియలు చేయడానికి అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ కేంద్ర ప్రభుత్వం ఇట్లాంటి చర్యలను మానుకోవాలని నేను డిమాండ్ చేస్తూ ఖచ్చితంగా చర్చలు వెంటనే చేపట్టాలనే విషయాన్ని నేను మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. కలవన శంకర్ గారు ఉన్నారండి? కలవన శంకర్ గారు ఉన్నానండి. కలవన శంకర్ గారు, కేంద్ర ప్రభుత్వము మావోయిస్టుల పైన ఆరోపణ ఏం చేస్తుందంటే మావోయిస్టులు అనేవారు అభివృద్ధి నిరోధకులు, అటవీలో ఉన్నటువంటి ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందకుండా ప్రభుత్వానికి అడ్డుపడతా ఉన్నారు అని చెప్పేసి వారు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఏదైతే ఈ ఆపరేషన్ కగార్ చేపట్టారో ఆ ఉద్దేశం కూడా ఏంటంటే అభివృద్ధి ఫలాలన్నీ కూడా అడవిలోకి కూడా వెళ్ళాలి అనేది వారు చెప్తా ఉన్నారు. దీనిపైన మీ పార్టీ స్టాండ్ ఏంటండి దీని మీద? వారు ఏదైతే ఆరోపణ చేస్తున్నారో అభివృద్ధికి అడ్డంకులుగా పీపుల్స్ వారు కానీ మావోయిస్ట్ పార్టీ ఉన్నదని చెప్పి వాళ్ళు గ్రామీణ ప్రాంతాలలో ఉన్నప్పుడు, పట్టణాలలో ఉన్నప్పుడు ఎక్కడైతే మనం ఏర్పరచుకున్నటువంటి రాజ్యాంగంలో వచ్చినటువంటి ఇబ్బందుల మూలంగానే వాళ్ళ జీవితాలు త్యాగాలు చేసి ఇవాళ ఆ రకమైనటువంటి పంటనే ఎన్నుకున్నారు. తనను మనం సమర్థించాలని కాదు, కానీ ఇవాళ అణిచివేతలు ఉన్నప్పుడు మనం ఏర్పరచుకున్నటువంటి రాజ్యాంగంలో సరైనటువంటి మార్గాలు లేకనే ఇలా ప్రజలకు సంబంధించిన అవసరాల రీత్యా ఎంచుకున్నటువంటి మార్గాలు. ఇలా నీవు శాంతి చర్చలు జరపడానికి, వెనుకడుగు వేయడానికి, ఈ అభివృద్ధికి అడ్డు అనేటువంటి చెప్పడానికి అసలు ఏమన్నా సంబంధం ఉన్నదా? ఇప్పుడు వాళ్ళేమో చర్చలు జరపడం అనేటువంటి అంశం తీసుకొచ్చారు. ఈ దేశం ముంగట ఉన్నటువంటిది ఏంటి? చర్చలు జరపాలి. అవి శాంతి చర్చలు జరపాలని. ఈ సమస్యకు ప్రభుత్వం వైపు నుంచి ఉన్నటువంటి డిమాండ్స్ ఏంటి, మావోయిస్టు పార్టీ వైపు నుంచి ఉన్నటువంటి డిమాండ్స్ ఏంటో ప్రజాక్షేత్రంలో నిలబడి చర్చించడం ద్వారా యావత్తు ఈ దేశం చూస్తుంది కదా, ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు తేలిపోతుంది కదా. నువ్వు దానికి ఎందుకు భయపడతా ఉన్నావు? భయపడి వాళ్ళ జీవితాలను త్యాగం చేసి ఈ దేశ అభ్యున్నతి కోసం పనిచేస్తున్నారనేటువంటి చర్చ ఒకవైపు ఉన్నది. నువ్వు కార్పొరేట్ శక్తులకు ఈ దేశాన్ని తాకట్టు పెడుతున్నావు అన్నటువంటి చర్చ ఒకవైపు ఉన్నది. అది నిజమా ఇది నిజమా తేలాలనుకున్నప్పుడు శాంతి చర్చలకు ప్రభుత్వమే ముందుకు రావాలి. రాజ్యం తలుసుకుంటే ఎంతటి వాళ్ళనైనా హతం చేయొచ్చు, కానీ వాళ్ళు నిరాధులై
మేము చర్చలకు సిద్ధము అన్న తర్వాత అసలు ఈ రకమైనటువంటి ప్రయత్నం ఏందండి? పట్టుకొచ్చి కాల్చి చంపడమే కాకుండా 30,000 మంది పారామిలిటరీ బలగాలను మోహరింపజేసి అంత అక్కడ అసలు భయభ్రాంతులకు గురి చేస్తూ ఆదివాసుల హక్కులను కూడా హరిస్తూ ఈ రకమైనటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటే ఇది ప్రజాస్వామ్యమా ఏంటి? దీన్ని ఎట్లా చూడాల్సి వస్తుంది? అందుకే రేపు జరిగేటువంటి 14వ తారీఖు తెలంగాణలో జరిగేటువంటి ఇందిరా పార్కు ధర్నలో యావత్తు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావి సంపద, బుద్ధిజీవులు, అన్ని రాజకీయ పార్టీలు ఐక్యంగా ఉద్యమించాల్సినటువంటి అవసరం. ముఖ్యంగా రెడ్ ఫ్లాగ్స్, ఈ దేశంలో ఉన్నటువంటి రెడ్ ఫ్లాగ్స్, ఏ మనిషిని మనిషి దోచుకునేటువంటి వ్యవస్థ అంతమొందించాలని ప్రయత్నం చేస్తా ఉన్నాము. దాని కొరకు ఇవాళ మనం అందరం ఐక్యం కావాలి. ఈ బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యయుతంగా ఓటు అనేటువంటి ఆయుధం ద్వారా ఇవాళ కేంద్ర ప్రభుత్వాన్ని ఏల్తా ఉన్నదో దానికి సరైనటువంటి సమాధానం దొరకాలన్నప్పుడు మనం ఐక్యంగా ఉద్యమిస్తాం, ప్రజాస్వామ్యయుతంగానే దీన్ని ఎదుర్కొందాం అనేటువంటి అంశాన్ని మీ ముందు చెప్పక తప్పట్లేదు. ఏదైనా దుర్మార్గమైనటువంటి పరిపాలన ఏంటండి? చంపుతావు, శవాలను ఇవ్వమంటే కుటుంబ సభ్యులు కంటతడబెట్టి చివరి చూపులకు దాన సంస్కారాలకు శవాలు ఇవ్వకుండా 4-5 శవాలను ఒక్క చోట వేసి కాల్చి చంపేటువంటి ఇంతటి అప్రజాస్వామికమైనటువంటి ప్రభుత్వము ఈ స్వతంత్రం వచ్చిన కాడి నుంచి ఇప్పటివరకు మేము చూడలేదు, చూడబోము కూడా. ఇట్లాంటి సంఘటనలు జరగద్దు అనేటువంటిదే మా భావన. దానివైపు కమ్యూనిస్ట్ పార్టీ నిశ్చితంగా నికరంగా నిలబడి ఎప్పుడు ఎక్కడ అప్రజాస్వామికంగా ఈ ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తాయో ఓకే శంకర్ గారు, అదేవిధంగా ఈరోజు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి ప్రొఫెసర్ శేషు గారికి, అదేవిధంగా కలవైన శంకర్ గారికి, బల్లా రవీంద్రనాథ్ గారికి, రావుల వెంకటరెడ్డి గారికి, ఆవునూరి మధు గారికి అందరికి కూడా మేము శుభాకాంక్షలు అదేవిధంగా కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాం. అయితే ఇక్కడ మన డిబేట్లో చూసుకుంటే కనుక ఏదైతే మావో లేని దేశం అనేది సాధ్యం అనే టాపిక్ పైన డిబేట్ చేశామో, ఇది ఎవరైనా కానీ పోలీస్ వైపు కానీ మావోయిస్టుల వైపు కానివ్వండి, ఎవరైనా కానీ ప్రాణాలు కోల్పోవద్దు అనేదే అందరి మాట. ఇక్కడ కేంద్ర ప్రభుత్వము 30,000 మంది పోలీస్ బలగాలను పెట్టి మావోయిస్టులను అంతం చేసినా, అక్కడ మావోయిస్టులు కాల్పుల విరమణ చేపట్టి అస్త్ర సన్యాసం చేసినా ఒక్కటే లక్ష్యం ఏంటంటే, ఎవరైనా కానీ మేధావులు కానీ ప్రజా సంఘాలు కానీ చెప్పేది ఏంటంటే ఎవరి ప్రాణాలైనా కానీ అందరికీ ముఖ్యమే. ఇటు పోలీసుల ప్రాణాలైనా అటు మావోల ప్రాణాలైనా ఎవరైనా కానీ వారి కుటుంబాలు రోడ్డున పడతాయి. కాబట్టి కేంద్ర ప్రభుత్వాన్ని 4 States టీవీ తరపున మేము విన్నవించుకునే ఒకటే ఏంటంటే, ఖచ్చితంగా మావోలు పెట్టినటువంటి ఏదైతే ప్రపోజల్ ఉందో దానికి వెంటనే స్పందించి ఖచ్చితంగా చర్చలకి ముందుకు రావాలని చెప్పేసి కోరుకుంటూ మరి ఒక టాపిక్ తోటి రేపు కలుద్దాం.